ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేశాం, ఇక విశ్రాంతి తీసుకుంటామంటున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్లు. తమకు బదులుగా తమ వారసులకు టికెట్ ఇవ్వాలంటూ అధినేతపై ఒత్తిడి తెస్తున్నారు. స్థానిక సమీకరణాలను బట్టి కొన్ని చోట్ల అధినేత పచ్చజెండా ఊపుతున్నా మరికొన్ని ససేమిరా అంటున్నారు. కుటుంబీకులకు రాజకీయ వారసత్వం అందిస్తున్న నేతలపై ప్రత్యేక కథనం ఇప్పుడు. వారసులకు టికెట్ ఇవ్వమంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు వద్దకు సీనియర్ నేతలు క్యూ కడుతున్నారు. క్షేత్రస్థాయి సమాచారం, కార్యకర్తల అభిష్టం మేరకు చంద్రబాబు కొందరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే మరికొందరికి నిర్మోహమాటంగా కుదరదని చెప్పేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరికీ గట్టి పట్టుంది. తాజా ఎన్నికల్లో జేసీ సోదరులిద్దరూ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎంపీ దివాకర్ రెడ్డి తన తనయుడు పవన్ కుమార్ రెడ్డిని, ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి తన కుమారుడు అస్మిత్ రెడ్డిని ఎన్నికల బరిలో దించాలని భావిస్తున్నారు. సీఎం చంద్రబాబును కలిసి తమ స్థానాల్లో వారిద్దరికీ అవకాశం కల్పించాలని కోరారు. అనంతపురం లోక్సభ నియోజకవర్గంలో పవన్ కుమార్ రెడ్డి, తాడిపత్రి అసెంబ్లీ స్థానంలో అస్మిత్ రెడ్డిను బరిలో దించేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు తెలుస్తోంది. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అనారోగ్యం కారణంగా తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని తన కుమార్తె సుజలకు నంద్యాల ఎంపీ స్థానాన్ని కేటాయించాలని చంద్రబాబును కోరారు. దీనిపై చంద్రబాబు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న టీజీ వెంకటేష్ కర్నూలు అసెంబ్లీ టికెట్ను తన కుమారుడు భరత్ కు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఆ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఉన్నారు. కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థిని నిర్ణయిస్తామని చంద్రబాబు టీజీ వెంకటేష్ కు స్పష్టం చేశారు. మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గం అనంతపురం జిల్లా రాప్తాడు నుంచి తనయుడు శ్రీరామ్ను బరిలోకి దించాలని భావిస్తున్నారు. తమ కుటుంబానికి 2 సీట్లు కేటాయించాలని చంద్రబాబును కోరామని, అలా వీలుకాని పక్షంలో రాప్తాడు నుంచి శ్రీరామ్ బరిలో ఉంటారని సునీత స్పష్టం చేశారు. నర్సీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అయ్యన్న పాత్రుడు ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారు. తన కుమారుడు చింతకాయల విజయ్ కు నర్సీపట్నం నుంచి అవకాశం కల్పించాలని చంద్రబాబును కోరుతున్నారు. నర్సీపట్నం కుదరని పక్షంలో అనకాపల్లి లోక్సభ సీటు అయినా ఇవ్వాలని అయ్యన్న విజ్ఞప్తి చేస్తున్నారు. పత్తికొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వయోభారం రీత్యా తాను పోటీకి దూరంగా ఉంటానని, తనయుడు కేఈ శ్యాంబాబు తన స్థానంలో పోటీ చేస్తారని ఇప్పటికే కార్యకర్తలకు స్పష్టం చేశారు. కేఈ కృష్ణమూర్తి నిర్ణయానికి అనుగుణంగానే చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన కుమారుడు సుధీర్ కు టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నారు. ఈసారి ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్ ఇప్పటికే ప్రకటించారు. ఆయన కోడలు మాగంటి రూప రాజమహేంద్రవరం లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. విజయవాడ పశ్చిమ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జలీల్ ఖాన్ ఇప్పటికే తన కుమార్తె షబానా ఖాతున్తో ప్రచార పర్వాన్ని ప్రారంభింపచేశారు. ఆమె విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేయనున్నారు.